హలో అందరికీ, నెల్లూరు స్పెషల్ నూనె సొరకాయ ఎలా చేయాలో చూపిస్తాను. సొరకాయని తొక్క తీయకుండా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకుని ముక్కలన్నిటిని ఫోర్క్తో కన్నాలు పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి కన్నాలు పొడిచి కాస్త ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 3 గంటల పాటు పక్కన పెట్టేయండి. అప్పుడు సొరకాయ ముక్కల్లోంచి నీరంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు 3-4 గంటల తర్వాత సొరకాయ ముక్కల్లోంచి నీరంతా గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేగడానికి కావలసినంత నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె కాగిన తర్వాత 3-4 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకుందాం. నూనెలో మసాలాలు వేగిపోయాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ వేసి వేయించుకుందాం. ఈ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేయిస్తే చక్కగా వేగుతాయి. ఈ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ కోసం ఒక 3 ఉల్లిపాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బరకగా ఆడుకుంటే సరిపోతుంది. ఈ సొరకాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ సొరకాయ ముక్కలు వేయించుకునే నూనెలోనే ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసి మంచిగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈ లోపల గ్రేవీ కోసం పల్లీలు అవి వేయించుకుందాం. గ్రేవీ కోసం కొంచెంగా పల్లీలు వేసి వేయిద్దాం. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు కొంచెంగా నువ్వులు వేసుకుందాం. మనకి గ్రేవీ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ నువ్వులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వేయిద్దాం. ఇవన్నీ మంచిగా వేగిపోయాయి. చల్లారాక మెత్తగా పేస్ట్ చేసుకో. ఇవన్నీ చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది కదా, ఇందులోనే పల్లీ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ గ్రేవీ అంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీలో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ధనియాల పొడి, కారం వేసిన తర్వాత గ్రేవీకి అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇందులో రుచికి తగినంత చింతపండు పులుసు వేసుకుందాం. కొంచెంగా గ్రేవీలో నీళ్లు పోసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ గ్రేవీలో వేసి గ్రేవీ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలిపి ఉడికించుకుందాం. ఈ కూరలో మరి కాసిని నీళ్లు పోసి ఒక్క 10 నిమిషాలు ఉడికిస్తే మంచిగా ఉడికిపోతుంది. కూర చక్కగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి ఊరి చాలా రుచిగా ఉంటుంది కూర.